ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూన్ 10, 2021 గురువారం ఈరోజు వార్తలు. న్యూస్ రీల్. సాక్షి అమరావతి జూడాలతో చర్చలు సఫలం. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల స్పందన. సమ్మె నోటీసులు వెనక్కి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించిన జూడాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుంటుందన్న మంత్రి ఆళ్ల నాని. జూడాలకు కేంద్రం ఇచ్చే 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఏలూరు ఆశ్రమాస్పత్రిలో విధులు నిర్వహిస్తూ ఇటీవల కరోనా బారిన పడి కన్ను మూసిన డాక్టర్ కందికట్ల రోజీకి కూడా పరిహారం ఇస్తామన్నారు. ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని, తమకు ఇచ్చే స్టైఫండ్ నుంచి ట్యాక్స్ను మినహాయించాలన్న డిమాండ్కు అంగీకరించారని, దశల వారీగా స్టైఫండ్ పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో తమ సమ్మె నోటీసు వెనక్కి తీసుకుని విధుల్లో చేరుతున్నామని జూడాలు ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన వైద్యుల్లో జూడా అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ రాయ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట సాయితేజ, ఉపాధ్యక్షులు డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ అచ్యుత్, డాక్టర్ కిరణ్ ఉన్నారు. సాక్షి అమరావతి. సర్కారే పెద్ద దిక్కు. బ్యాంకులు, బీమా కంపెనీలతో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లింపు. బీమా పరిహారం చెల్లింపులకు ఇన్సూరెన్స్ కంపెనీల కొర్రీలు. వ్యక్తిగత అకౌంట్లు తెరవడానికి బ్యాంకుల అనాసక్తి. వెరసి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే సకాలంలో అందని పరిహారం. బీమా నుంచి తప్పుకున్న కేంద్రం. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ పూర్తి బాధ్యత తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. మరణించిన వ్యక్తి కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా చర్యలు. వైఎస్ఆర్ బీమాపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం. 18 నుంచి 50 ఏళ్ల మధ్య సహజ మరణమైతే ఆ కుటుంబానికి ₹1,00,000 సాయం. 18 నుంచి 70 ఏళ్ల మధ్య ప్రమాదవశాత్తు మరణిస్తే ₹5,00,000. సంపాదించే వ్యక్తి మృతి చెందిన వెంటనే వాలంటీర్లు గుర్తించాలి. సాయం అందించేందుకు నిర్ణీత సమయంలో కూడిన ఎస్ఎల్ఏను ఖరారు చేయాలి. జూలై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా. ఒక కుటుంబం సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కష్టాలు, ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ విషయంలో జాప్యం పనికిరాదు. ఎవరికీ పట్టని వ్యవహారంగా ఉండకూడదు. మృతి చెందిన వారికి వాలంటీర్లు గుర్తించాలి. ఇన్సూరెన్స్ దరఖాస్తుల స్క్రీనింగ్ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించాలి. ఈ కుటుంబానికి నిర్ణీత సమయంలోగా సాయం అందాలి. జూలై 1లోగా నిర్ణీత సమయంతో కూడిన ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ను ఖరారు చేయాలి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్నో కష్టాలు, అందుకే కొత్త ప్రతిపాదనలు. గతంలో ఇది గ్రూప్ ఇన్సూరెన్స్గా ఉండేది. ప్రీమియంలో సగం కేంద్రం చెల్లించేది. అయితే ఈ స్కీమ్ నుంచి కేంద్రం వైదొలిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణం జరిగితే ఆదుకునేలా వైఎస్ఆర్ బీమాను ప్రభుత్వం తీసుకొచ్చింది. బీమా కంపెనీలతో బ్యాంకులకు ఉన్న ఒప్పందాలను కూడా తిరిగి పునరుద్ధరించుకునే విషయంలో కొన్ని బ్యాంకులు సందిగ్ధం స్థితిలో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 2021-22కు సంబంధించి సిజీజీబీ, ఆప్కాబ్ లాంటి బ్యాంకులు బీమా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోలేదు. ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రతిపాదనలు చేశాం. సాక్షి అమరావతి. కరోనా టెస్టులు 2 కోట్లు దాటాయి. 0 నుంచి 16 నెలల్లో 2,39,764 టెస్టులు చేసిన రాష్ట్రం. టెస్టుల్లో ఏపీ బెస్ట్. దేశ సగటు కంటే మెరుగ్గా పరీక్షలు. మిలియన్ జనాభాకు ఏపీలో 3.75 లక్షల పరీక్షలు. జాతీయ సగటు 2.67 లక్షలే. 2020 మార్చికి ముందు నమూనాలు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి. ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని స్థాయి నుంచి ప్రస్తుతం 14 ల్యాబొరేటరీలు. సెకండ్ వేవ్లోనూ సగటున రోజుకు 90,000 టెస్టులు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ద్వారా సత్ఫలితాలు. సాక్షి న్యూఢిల్లీ. రెండో రోజు లక్షలోపే. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 92,596 కేసులు రాగా 1,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసులు వరుసగా రెండో రోజు లక్షలోపు నమోదయ్యాయి. రికవరీ రేటు 94.55% చేరింది. న్యూఢిల్లీ. వ్యాక్సిన్ సర్టిఫికెట్లో తప్పులుంటే మార్చొచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సర్టిఫికెట్లో ఏమైనా తప్పులు దొరికితే కోవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి రైజ్ ఇన్ ఇష్యూ అనే కొత్త ఫీచర్ సాయంతో సరిదిద్దుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దానికి కోవిన్ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ ఇన్ అవ్వడానికి మీ 10 అంకెల మొబైల్ నెంబర్ టైప్ చేసి అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. 1 డోసు లేకంటే 2 డోసులు తీసుకున్న వారికి రైజ్ ఇన్ ఇష్యూ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ నొక్కితే కరెక్షన్ ఇన్ సర్టిఫికెట్ అంటూ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సర్టిఫికెట్లో ఎక్కడ తప్పులున్నాయో వాటిని ఎడిట్ చేసుకోవాలి. తర్వాత తప్పులు లేని సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ముంబైని ముంచెత్తిన వర్షాలు. భారీ వర్షాల దాటికి ముంబైలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు, రైలు మార్గాలు నదుల రూపం దాల్చాయి. శాంటాక్రూజ్లో 164.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీలైనంత త్వరగా జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఆదేశించారు. 4 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్. ముంబై సహా కొంకణ్ ప్రాంతంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ 4 రోజుల పాటు అమల్లో ఉండేలా ఆరెంజ్ అలర్ట్ సైతం ప్రకటించింది.
సాక్షి అమరావతి నాణ్యమైన కానుక జగనన్న విద్యా కానుకతో 47.32 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం. యూనిఫామ్ వస్త్రం నుంచి బెల్ట్ దాకా నాణ్యతతో ఎక్కడా రాజీ లేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రతి పాఠశాల స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన. ఏమాత్రం నాణ్యత లోపించినా, లోపాలు గుర్తించినా వెంటనే వెనక్కి. హెచ్ఎంలు, ఎంవీఓలు, సీఎంఓలు, జిల్లా అధికారులకు బాధ్యతలు. కిట్లో యూనిఫామ్, బ్యాగు, బెల్ట్, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు. ఈ ఏడాది అదనంగా ఇంగ్లీషు, తెలుగు డిక్షనరీ కూడా. ఈ ఏడాది 731.30 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బెల్టులు 4 రకాలుగా అందిస్తారు. నాణ్యత బాగాలేకపోయినా, చిరిగిపోయినా, డ్యామేజ్ కనిపించినా రిజెక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. అందరూ జిల్లా విద్యార్థి శాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. సాక్షి అమరావతి నేడు ఢిల్లీకి సీఎం జగన్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పనులు సహా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై వారితో చర్చిస్తారు. న్యూఢిల్లీ క్యూబాకి పారిపోవాలనేది మోహుల్ చోక్సీ ప్లాన్. పిఎన్బి కుంభకోణ నిందితుడు మోహుల్ చోక్సీ డొమినికా మీదుగా క్యూబాకి పారిపోవాలని పన్నాగం పన్నాడని అతని గర్ల్ ఫ్రెండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చోక్సీ నేరస్తుడని తెలీదు. చోక్సీ పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలియదని, అసలు పేరు, బ్యాక్గ్రౌండ్ ఏది తనకు తెలీదని బార్బరా చెప్పారు. నేను యూరోపియన్ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించి నాకు తెలీదు. చోక్సీ అసలు పేరేంటో గత వారం వరకు కూడా నాకు తెలీదు అన్న ఆయన గర్ల్ ఫ్రెండ్. సాక్షి విశాఖపట్నం రేపటి నుంచి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు. వాయుగుండం ప్రభావంతో 3 రోజులు రికార్డు స్థాయిలో వర్షాలు పడే అవకాశం. 12వ తేదీ నాటికి రాష్ట్రమంతా విస్తరించనున్న నైరుతి వాయుగుండం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సాక్షి అమరావతి కృష్ణాలో వరద ప్రారంభం. పశ్చిమ కనుమలు పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలోకి వరద ప్రవాహం. జూరాలలోకి 27,400 క్యూసెక్కులు. తొలిసారి జూన్ 2వ వారంలోనే వరద. సాక్షి హైదరాబాద్ అధిక శ్రమ అప్పుడే వద్దు. కోవిడ్ నుంచి కోలుకునేందుకు 2-3 నెలల సమయం పట్టొచ్చు. అదే వెంటిలేటర్పై ఉండొస్తే 6 నెలల వరకు పట్టొచ్చు. ఆ సమయంలో బలహీనంగా ఉండే ఊపిరితిత్తులు గుండె ఒత్తిడిని తట్టుకోలేవు. సాధారణ పనులు కొనసాగించాలి. వైద్య నిపుణుల వెల్లడి. కోవిడ్ నుంచి రికవరీ అయిన వెంటనే రోజువారీ విధులు, పనులకు ఉపక్రమించకుండా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. శారీరక శ్రమ పనులు చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని పదార్థాలు 1-2 రోజుల కిందటి ఆహారం అస్సలు తీసుకోవద్దు. ఐస్ క్రీంలు, కూల్, సాఫ్ట్ డ్రింక్లు మానేయాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు, వేడి పానీయాలు, ద్రవ పదార్థాలే తీసుకోవాలి. గంటకు ఒకసారి అయినా గ్లాసు చొప్పున గోరువెచ్చటి నీటిని తాగాలి. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. అవయవాల సామర్థ్యం పెంచుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్నాక అవయవాల సామర్థ్యం పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు గట్టిగా గాలి పీల్చి వదిలేలా కొంతకాలం ఇన్సెంటివ్ స్పైరోమీటర్తో ప్రాక్టీస్ చేయాలి. రోజుకు 4 గంటలు బోర్లా పడుకొని గాలి పీల్చడం వంటివి చేయడం వల్ల మూసుకుపోయిన ఆల్వోలియస్ తెరుచుకుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ను 98కి పెంచేందుకు కొందరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటివి వాడుతున్నారు. ఇలా ఆక్సిజన్ డిపెండెన్సీ పెంచడం మంచిది కాదు. అది మానుకోవాలి. కరోనా నుంచి రికవరీ అయ్యాక గదిలో ఉన్న గాలిలో 88 నుంచి 90 వరకున్నా సరిపోతుంది. నెమ్మదిగా 3 నెలల్లో పూర్వపు స్థితికి చేరుకుంటారు. గుండె పరంగా ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి లేకపోయినా ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయాలి. యాంటీ కోయాగ్యులేషన్ మందులు కనీసం నెల వరకు వాడితే మరణం తగ్గిస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైంది. డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆసుపత్రి. పోస్ట్ కోవిడ్లో జీర్ణకోశ సమస్యలు. కోవిడ్ నుంచి కోలుకున్నాక పేషెంట్ల శరీర సత్తా, రోగనిరోధక శక్తి, శారీరక దృఢత్వం అంతకుముందు చేస్తున్న పనులను బట్టి దీని ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. ఈ సిండ్రోమ్లో వచ్చే సమస్యలు ఎక్కువగా జీర్ణకోశ వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. అజీర్తి, వాంతులు, నీల విరోచనాలు, గుండెదడ, దగ్గు, జ్వరం, కీళ్లు, కండరాల నొప్పులు అనేవి కనీసం 3 నెలల వరకు ఉంటాయి. అందువల్ల మసాలాలతో కూడిన ఆహారాన్ని పూర్తిగా దూరం చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, ఫలాలు రెగ్యులర్గా తీసుకోవాలి. డాక్టర్ ఏ. నవీన్ రెడ్డి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ నిపుణులు, నవీన్ రెడ్డి ఆసుపత్రి.
సాక్షి అమరావతి బ్యూరో ప్రగతి పతాన పరిశ్రమ 2 ఏళ్లలో జిల్లాకు 2036 పరిశ్రమలు. వీటిలో 6 భారీ పరిశ్రమలు, 2030 ఎంఎస్ఎంఈలు, 1186 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు, 16,111 మందికి ఉపాధి అవకాశాలు. కోవిడ్ ప్రతికూలత వేళ ఆశాజనక ఫలితం. ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఔత్సాహికుల ముందడుగు. ఏడాది పైగా కోవిడ్ మహమ్మారి ప్రతాపం చూపుతోంది. అన్ని రంగాలను కుదేలు చేస్తుంది. పారిశ్రమ రంగానికి అదే పరిస్థితి. అయితేనేమి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సత్వరమే మంజూరు చేయడంతో పాటు రాయితీలు ఇస్తోంది. సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం పక్కాగా అమలు చేయడం, వివిధ అనుమతులు, నిర్ణీత వ్యవధిని నిర్దేశించడం వంటి వాటితో ఆకర్షితులైన వారు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నారు. సత్వర అనుమతులు అందుతున్నాయన్న కిరణ్ ఎండి వెంకటేశ్వరరావు క్రాఫ్ట్ పేపర్ ప్రొడక్ట్స్. ప్రభుత్వ ప్రోత్సాహకంతోనే ఇదంతా జరిగింది అన్న జి సందీప్ వర్మ యజమాని ఎస్వి టఫాట్ జి కొండూరు. ఔత్సాహికులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం అన్న సుధాకర్ జిఎం. జిల్లా పరిశ్రమల కేంద్రం చిలకలపూడి, మచిలీపట్నం. సమన్వయంతో సమస్యల పరిష్కారం. అందరికీ అందుబాటులో ఉంటా. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి. నూతన కలెక్టర్ జె నివాస్. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కలెక్టర్ జె నివాస్ అన్నారు. కలెక్టర్గా జె నివాస్ బుధవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పేర్ని నానిని కలిసిన కలెక్టర్. రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్యని కలెక్టర్ జె నివాస్ బుధవారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను కలవడంలో మంత్రి పేర్ని నాని శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ కె మాధవీలత ఉన్నారు. సాక్షి అమరావతి 2,600 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహణకు ఆసక్తి చూపే కంపెనీలకు ఆహ్వానం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 42 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఖర్చంతా ప్రభుత్వానిదే. 10 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు. కనీస మద్దతు ధరతో రైతుల పంటను కొనుగోలు చేయాలి. ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలి. పండించిన చోటే పంటను ప్రాసెస్ చేసి విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయ సమకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వీటి పనులు ప్రారంభించి వచ్చే ఏడాది కల్లా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పిస్తున్నాం. నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉన్న యూనిట్లను అనుభవమున్న కంపెనీలకు అప్పగించాలన్న సంకల్పంతో ఓపెన్ బిడ్లను ఆహ్వానించాం. ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలి అన్న ఎల్ శ్రీధర్ రెడ్డి, సీఈఓ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. సాక్షి అమరావతి. రాష్ట్రంలో కొత్తగా 8,766 మందికి కరోనా. సాక్షి హైదరాబాద్. తెలంగాణలో 1,813 కొత్త కేసులు. సాక్షి న్యూఢిల్లీ. రాష్ట్రానికి 1,438 కోట్ల విడుదల. ఆంధ్రప్రదేశ్కు 3వ విడతలో భాగంగా 1,438.08 కోట్లను రెవెన్యూ లోటు కింద విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 17 రాష్ట్రాలకు 1,18,452 కోట్లను వాయిదా పద్ధతిలో విడుదల చేస్తున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఏపీ సహా 17 రాష్ట్రాలకు 9,871 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సాక్షి అమరావతి. పోలవరం ప్రగతిపై నేడు సమీక్ష. వర్చువల్గా సమీక్షించనున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి. 55,548.87 కోట్ల రూపాయల వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇవ్వాలని కోరనున్న రాష్ట్రం. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని వర్చువల్గా నిర్వహిస్తారని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ లేఖ రాశారు. ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సిడబ్ల్యూసీ చైర్మన్ హెచ్కే హాల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్యా తదితరులు పాల్గొననున్నారు. ప్రాజెక్టుని 2022 నాటికి పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. పోలవరం రూరల్ పనుల పరిశీలన. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈఎన్సీ సి నారాయణ రెడ్డి, సిఈడిసిడిఓ కె శ్రీనివాస్, సిఈ హైడ్రాలజీ టిఎన్వి కుమార్, ఆంధ్ర రీజియన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీరింగ్ రేవు సతీష్ కుమార్, అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు సిఈ ఎం సుధాకర్ బాబు పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాక్షి అమరావతి. పంటల ప్రణాళిక మేరకే సాగు. రైతులకు అండగా నిలవండి. వైఎస్ఆర్ జయంతి రోజు యంత్ర సేవా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, ఆర్బీకే భవనాల ప్రారంభం. మంత్రి కురసాల కన్నబాబు. పంటల ప్రణాళిక ఈ ఖరీఫ్ నుంచే అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ శాఖ కురసాల కన్నబాబు అధికారులను హెచ్చరించారు.
ఆయన బుధవారం ఖరీఫ్ సన్నద్ధత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి రోజు నిర్వహించదలసిన రైతు దినోత్సవ ఏర్పాట్లపై విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలి, వరి సాగుకు సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు. బోర్డుల కింద వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. మహానేత వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో బెడ్ల పరిస్థితి ఇది. ఏపీలో 468 ఆసుపత్రుల్లో పడకల వివరాలు. కేటగిరీ ఐసీయూలో 5,459 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 2,063. ఆక్సిజన్ 22,943 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 10,876. జనరల్ 15,209 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 11,956 పడకలు. తిరుమల నేడు తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గురువారం తిరుమలకు రానున్నారు. ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీజేఐ తిరుమల పర్యటన సందర్భంగా రిసెప్షన్ విభాగం, క్యాటరింగ్తో పాటు ఇతర విభాగ అధికారుల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. పండితుల సలహా మేరకు శంకు చక్రాల ఏర్పాటు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో ఆగమ పండితుల సలహా మేరకు శంకు చక్ర నామాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కర్నూలు హాస్పిటల్ టీకా అంటే పరార్. వ్యాక్సిన్ వేయడానికి వస్తే పరారవుతున్న నల్లమల గిరిజనులు సారా మానేయాల్సి వస్తుందన్న భయమే కారణం. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా. ఇవే భయాలతో 70% మంది గిరిజనులకు టీకాకు దూరం. అధికారులు, వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్న ప్రయోజనం శూన్యం. కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని చోట్ల మాకు అని ఎగబడుతుంటే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ శ్రీశైలం పరిధిలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల గిరిజనులు మాత్రం కరోనా టీకా అంటే చాలు పరారవుతున్నారు. జ్వరం వస్తుందని భయం అంటున్న బి పోతన్న, చదరంపెంటగూడెం, కర్నూలు జిల్లా. టీకా వేయడానికి వెళ్తే పారిపోతున్నారు అంటున్న ఎం సరిత, ఏఎన్ఎం, కొత్తపల్లి, పిహెచ్సి, కర్నూలు జిల్లా. అవగాహన కల్పించినా ఫలితం లేదు అంటున్న డాక్టర్ ఎం శ్రీనివాసరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ, ఐటీడీఏ, శ్రీశైలం. సాక్షి అమరావతి జగనన్న తోడు తొలి విడత రుణాలపై వడ్డీ జమ. 5.35 లక్షల మందికి 535 కోట్ల రూపాయల మేర రుణాలు. 6 నెలలకు 11.53 కోట్ల రూపాయల వడ్డీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకులకు విడుదల. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు జమ. జగనన్న తోడు పథకంలో గత ఏడాది నవంబర్లో తొలి విడతలో చిరు వ్యాపారులకు అందజేసిన రుణాలపై అయిన వడ్డీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం బుధవారం బ్యాంకులకు విడుదల చేసింది. సాక్షి అమరావతి రేపటి నుంచి కర్ఫ్యూ పొడిగింపు. రాష్ట్రంలో రేపటి నుంచి కర్ఫ్యూ పొడిగించారు. ఇప్పటి వరకు విధించిన కర్ఫ్యూ గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుండటంతో 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు గడువు మళ్లీ పొడిగించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ సడలింపు 6 గంటల నుంచి 12 గంటలు ఉండేదని, ఆ సమయం ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. సాక్షి అమరావతి టీడీపీ హయాంలో అధికార భాషా సంఘమే లేదు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సీఎం వైఎస్ జగన్తో భేటీ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు అధికార భాషా సంఘమే లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే దాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం యార్లగడ్డ సంఘం సభ్యులు మొదలగు పాపిరెడ్డి, షేక్ మస్తాన్లతో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికారిక కార్యకలాపాల్లో తెలుగు భాష అమలుపై పర్యవేక్షణ చేయాలని సీఎం తమని ఆదేశించారన్నారు. సాక్షి అమరావతి అవుట్సోర్సింగ్ ద్వారా మైనింగ్ సీనరేజీ వసూళ్లు. జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా మైనింగ్ సీనరేజ్ వసూళ్లు చేపడతామని రాష్ట్ర గనుల పంచాయతీరాజ్ గ్రామీణ శాఖాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జగనన్న కాలనీలకు ఉచితంగా ఇసుక. రాష్ట్రంలో గత నెల 17 తేదీ నుంచి జేపీ వెంచర్స్ ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఇప్పటి వరకు 21.55 లక్షల టన్నుల ఇసుకను తవ్వకాలు చేసిందని మంత్రి తెలిపారు. వర్షాకాలం కోసం మొత్తం 26.80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామన్నారు. జగనన్న కాలనీలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా కూపన్లను సిద్ధం చేశామని తెలిపారు. సాక్షి అమరావతి రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ పదవుల భర్తీకి గెజిట్. రాష్ట్రంలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పదవులకు ఆయా మున్సిపల్ పాలక మండల తదుపరి సమావేశంలో భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
సాక్షి అమరావతి కరిక్యులం ఫ్రేమ్వర్క్కు నిపుణుల ఎంపిక జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్రంలో అమలు చేయనున్న నూతన విద్యా విధానానికి అనుగుణంగా కరిక్యులం ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి నిపుణులైన వారిని నియమించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకుగా 50 మంది నిపుణులను ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించి అర్హులైన నిపుణులను గుర్తించి నిర్ణీత ఫార్మాట్లో వారి వివరాలు పంపాలని డైట్ ప్రిన్సిపాల్లకు సూచిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం మెమో జారీ చేశారు. రైల్వే స్టేషన్ విజయవాడ పశ్చిమ విజయవాడ మీదుగా ప్రత్యేక వారాంతపు రైళ్లు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా పలు ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వారాంతపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. షాలిమార్ సికింద్రాబాద్ ప్రత్యేక వారాంతపు రైలు ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12:20 గంటలకు షాలిమార్లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సాక్షి అమరావతి రేపటి నుంచి కర్ఫ్యూ పొడిగింపు రాష్ట్రంలో రేపటి నుంచి కర్ఫ్యూ పొడిగించారు. ఇప్పటి వరకు విధించిన కర్ఫ్యూ గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుండటంతో 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు గడువు మళ్లీ పొడిగించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ సడలింపు 6 గంటల నుంచి 12 గంటలు ఉండేదని, ఆ సమయం ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. సాక్షి అమరావతి టీడీపీ హయాంలో అధికార భాషా సంఘమే లేదు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సీఎం వైఎస్ జగన్తో భేటీ. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు అధికార భాషా సంఘమే లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే దాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం యార్లగడ్డ సంఘం సభ్యులు మొదలగు పాపిరెడ్డి, షేక్ మస్తాన్లతో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికారిక కార్యకలాపాల్లో తెలుగు భాష అమలుపై పర్యవేక్షణ చేయాలని సీఎం తమని ఆదేశించారన్నారు. సాక్షి అమరావతి అవుట్సోర్సింగ్ ద్వారా మైనింగ్ సీనరేజీ వసూళ్లు జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా మైనింగ్ సీనరేజ్ వసూళ్లు చేపడతామని రాష్ట్ర గనుల పంచాయతీరాజ్ గ్రామీణ శాఖాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జగనన్న కాలనీలకు ఉచితంగా ఇసుక రాష్ట్రంలో గత నెల 17 తేదీ నుంచి జేపీ వెంచర్స్ ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఇప్పటి వరకు 21.55 లక్షల టన్నుల ఇసుకను తవ్వకాలు చేసిందని మంత్రి తెలిపారు. వర్షాకాలం కోసం మొత్తం 26.80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామన్నారు. జగనన్న కాలనీలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా కూపన్లను సిద్ధం చేశామని తెలిపారు. సాక్షి అమరావతి రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ పదవుల భర్తీకి గెజిట్. రాష్ట్రంలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పదవులకు ఆయా మున్సిపల్ పాలక మండళ్ల తదుపరి సమావేశంలో భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాక్షి అమరావతి కరిక్యులం ఫ్రేమ్వర్క్కు నిపుణుల ఎంపిక జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్రంలో అమలు చేయనున్న నూతన విద్యా విధానానికి అనుగుణంగా కరిక్యులం ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి నిపుణులైన వారిని నియమించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకుగా 50 మంది నిపుణులను ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించి అర్హులైన నిపుణులను గుర్తించి నిర్ణీత ఫార్మాట్లో వారి వివరాలు పంపాలని డైట్ ప్రిన్సిపాల్లకు సూచిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం మెమో జారీ చేశారు. రైల్వే స్టేషన్ విజయవాడ పశ్చిమ విజయవాడ మీదుగా ప్రత్యేక వారాంతపు రైళ్లు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా పలు ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వారాంతపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. అవి షాలిమార్ సికింద్రాబాద్ ప్రత్యేక వారాంతపు రైలు, హౌరా యశ్వంత్పూర్ ప్రత్యేక వారాంతపు రైలు. సాక్షి అమరావతి ఏఎన్యు రాష్ట్రంలో విద్యా వైద్య విప్లవం 2 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత అభివృద్ధి. కరోనా విపత్తులోనూ ప్రజలు నిశ్చింతగా ఉన్నారంటే సంక్షేమ పథకాలే కారణం. సీఎం జగన్ 2 ఏళ్ల పాలనపై సదస్సులో వక్తలు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ విద్య. సీఎం జగన్ నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేస్తుండటం వల్లే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమయ్యాయని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి అన్నారు. పేద విద్యార్థులు అత్యధికంగా చదువుకునే ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతూ ఆదర్శ సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె రోషయ్య, ఆంగ్ల శాఖ ప్రొఫెసర్ డాక్టర్ జి చెన్నారెడ్డి, డాక్టర్ కరుణ, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడు వలి, విశ్వవిద్యాలయ రెక్టార్ వరప్రసాదమూర్తి తదితరులు పాల్గొన్నారు. సాక్షి అమరావతి పాఠశాల విద్యలో మార్పులపై తొందరొద్దు. పాఠశాల విద్యలో అనేక మార్పులను ప్రతిపాదిస్తూ గత నెల 31న విడుదల చేసిన సర్క్యులర్ అమలుని నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులను, విద్యారంగ నిపుణులను, శాసన మండలి సభ్యులను, విద్యార్థి సంఘాలను, అంగన్వాడీ సంఘాలను సంప్రదించకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులను అమలు చేయాలనుకోవడం తగదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. సంబంధిత భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సాక్షి ఫోకస్. నేనే మంటను, నేనే ఎండిన పొదను, నాలోని ఒక భాగం మరొక దాన్ని దహించుతుంది. ఖలీల్ గిబ్రాన్. ప్రజారోగ్యానికి పందిరి కట్టాలి. ఏడాది కాలంగా మీడియా కోడై కూస్తున్న వైద్యపరమైన ఒక మాటేదైనా ఉందంటే అది ప్రజారోగ్యం. దేశంలో ప్రజారోగ్యాన్ని వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఫలితం ఎంత ఘోరమో కరోనా మనకు విడమర్చింది. ఇప్పుడు అదే మాట పాలకులు ఎజెండాగా తీసుకునేలా చేసింది. కోవిడ్ బారిన పడి లెక్కకు మిక్కిలి జనాలు మృత్యువాత పడుతుంటే వైద్యం కోసం లక్షల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సి వస్తే జబ్బొచ్చిన వాళ్లే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ప్రతి కుటుంబం జడుసుకుంది. అవి తలుచుకొని ఏమో పొరపాటున మన ఇంట్లోనే ఎవరైనా కరోనా వస్తే అని గగుర్పాటు చెందింది. పేద అల్ప మధ్యాదాయ వర్గాలే కాకుండా ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు కూడా కరోనా చికిత్స ఖర్చులు భరించలేక అల్లాడుతున్నాయి. ఆస్తులు అమ్మి అంతంతా చెల్లించినా కడకు ఇంటి పెద్ద దిక్కు దక్కక బావురుమన్న కుటుంబాలెన్నో. ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రైవేటు వైద్య మాఫియా నుంచి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మహారోగాల నుంచి బిడ్డల్ని కాపాడుకున్నట్టే. ఎందుకంటే స్వార్థంతో వైద్యాన్ని అంగడి సరుకు చేసి ఆర్థికంగా బలోపేతమైన వ్యవస్థ ప్రైవేటు వైద్య రంగం. జనహితంలో ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేస్తున్న ప్రభుత్వాలు తమ నిఘా నిర్వహణ యంత్రాంగంతో నిరంతరం కాపెట్టుకొని ఉండాలి. ప్రజారోగ్య వ్యవస్థని తద్వారా ప్రజారోగ్యాన్ని అంతిమంగా ప్రజల్ని కాపాడుకోవాలి. కనీస వేతనాలు ఇలాగేనా? వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకొచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలో కానీ సాధ్యపడలేదు. కోవిడ్-19తో సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఆదాయ సంపాదన మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస వేతనం రూ. 178. గత 1.5 సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పరిచిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. విశ్లేషణ కేఆర్ శ్యామ్సుందర్. వ్యాసకర్త ప్రొఫెసర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల మనసులోని మాటలు. తాజాగా ఇలా. ఎందుకు ప్రాధాన్యత? సర్వీస్ ఛార్జీల మీద నియంత్రణ విధించిన తర్వాత ప్రైవేట్ హాస్పిటళ్ల టీకా క్యాంపులను ఏర్పాటు చేయడంలో, కార్పొరేట్లతో జట్టు కట్టడంలో, ప్రత్యేక డ్రైవ్ల ఏర్పాటులో ఉత్సాహం చూపడం లేదు. అలాంటప్పుడు టీకాల్లో 25% వాటి కోసం పక్కన పెట్టడం దేనికి అంటున్న చార్మి హరికృష్ణన్ విశ్లేషకురాలు. మేము సమానమే. ఇండియాకు ఈశాన్య రాష్ట్రాలు కేవలం ఒక అనుబంధం కాదు. పుస్తకాల రూపకల్పనలో ఒక పంజాబ్కో రాజస్థాన్కో ఎన్సీఈఆర్టీ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో మేఘాలయకు నాగాలాండ్కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొక ముఖ్యమైన అంశం, ఏ రాష్ట్రము దానికదే గొప్ప సంస్కృతి, భిన్న భాషా వైవిధ్యం కలిగి ఉన్నవి. సుమారు 238 భాషలు మాట్లాడుతారు. వీటన్నింటినీ గుంపగుత్తగా నార్త్ ఈస్ట్ అనేయడం అనుచితం అంటున్న ప్యాట్రిసియా ముఖిమ్ సంపాదకురాలు. తగ్గుతున్న కేసులు. కోవిడ్-19 కేసులు గత 24 గంటల్లో 92,596 నమోదయ్యాయి. 2,219 మరణాలు సంభవించాయి. పాజిటివ్ల రేటు 4.67% నమోదైంది. పాజిటివ్ కేసుల శాతం 5% కంటే తక్కువగా ఉండటం ఇది వరుసగా 2వ రోజు అంటున్న పరిమల్ కుమార్ పాత్రికేయుడు. నాయకులు లేని పార్టీ. కాంగ్రెస్లో పూర్తికాలపు నాయకత్వం ఉండాలంటూ రాసిన లేఖలో సంతకం పెట్టిన వారిలో జితిన్ ప్రసాద కూడా ఒకరు. తనతో పాటు మిగిలిన 22 మందిని కూడా రాహుల్ గాంధీ పార్టీ నుంచి బహిష్కరించాలి అంటున్న రాహుల్ రోషన్ వ్యంగ్య వ్యాఖ్యాత. ఇది మన విజయం. ఐక్యరాజ్య సమితిలోని వైవిధ్యభరిత సభ్యత్వాన్ని ఉత్సవం చేసుకోవడానికి ఇది ఎంత చక్కటి సందర్భం. ఐక్యరాజ్య సమితికి చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరంలో దాని సాధారణ సభ 76వ అధ్యక్ష స్థానంలోకి మన నైరుతిలోని పొరుగు దేశం, అద్భుతమైన ద్వీప సమూహం అయిన మాల్దీవ్స్ రావడం చాలా సంతోషకరం. అబ్దుల్లా షరీద్కు అభినందనలు అంటున్న లక్ష్మీ ఎం పూరి మాజీ దౌత్యవేత్త. ఇంకా రంగు ప్రధానమే. ఇండియన్ అమెరికన్ ధోరణుల మీద చేసిన 2020 సంవత్సరపు అధ్యయనం ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరిలో ఒకరు ఇండియన్ అమెరికన్లు తాము గత ఏడాదిలో వివక్షకు గురయ్యామని చెప్పారు. రంగు, లింగం, మతం, కులం, ఏ దేశం నుంచి వచ్చారు లాంటి ప్రశ్నలతో కూడిన సర్వే అది. అన్నింటికంటే చర్మరంగు వివక్షతకు ఎక్కువ కారణమవుతోంది అంటున్న ప్రియాలి ప్రకాష్ పాత్రికేయురాలు. అమృత ఫలాలు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ను తమ వయసెంత అని ఒక విదేశీ ప్రతినిధి ప్రశ్నించాడట. బదులుగా ఠాగూర్ తన నిజ వయసు కంటే 1 నెల తక్కువ చెప్పారట. ఈ జవాబు కొంత సంశయానికి దారి తీయగా శాంతినికేతన్లో తాను 1 నెల మామిడి
పళ్ళ కాలాన్ని కోల్పోయానని కాబట్టి దాన్ని తీసేసి చెప్పారట ఠాగూర్ అంటున్న జోడెడ్ల సవారీగా సంక్షేమం అభివృద్ధి విడదీయలేని అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ప్రజలంతా అన్ని విధాలుగా క్షేమంగా ఉంటే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది. దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే విద్య, వైద్య రంగాలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉండాలి. ఈ రెండు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుందని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ శిరోమణి మనుజులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని శతాబ్ది క్రితమే గురజాడ గొప్ప సత్యాన్ని చెప్పారు. విద్యారంగం చక్కగా ఉంటే విద్యార్థులు మానవ వనరుల పరిశోధనతో ఉన్నత విద్యావంతులై సమాజానికి, దేశాభివృద్ధికి తోడ్పడతారు. ఉపాధి హామీ పథకం కూలీల జీవనాన్ని మెరుగుపరుస్తూ గ్రామాల అభివృద్ధి, వ్యవసాయ రంగం అభివృద్ధి మనం కల్లారా చూస్తున్నాము. సంక్షేమానికి, అభివృద్ధికి పోటీ పెట్టవద్దు. ఈ పథకాల అమలులో ఏమైనా లోపాలు ఉంటే సరిచేయాలి. తినే గింజలలో ఏవైనా పుచ్చులుంటే జాగ్రత్తగా ఏరివేయాలి. తాడు చాలక బావి పూడ్చుకోవద్దు. పెడార్థాలు తీస్తే బావిలో కప్పలమే అవుతాము. వ్యాసకర్త మాజీ ఎమ్మెల్సీ, సిపిఐ ఏపీ. సందర్భం జెల్లీ విల్సన్. గుడివాడ టౌన్ తూనికలు కొలతల శాఖ పనితీరు బేష్. మంత్రి కొడాలి నాని. రాష్ట్రంలో తూనికలు కొలతల శాఖ మంచి సత్ఫలితాలు ఇస్తుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. సాక్షి అమరావతి. ఆ గ్రామాలు విలీనం. ఏపీలో ఇటీవల కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం చేసిన గ్రామాల వివరాలను గెజిట్లో పొందుపరుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆటోనగర్, విజయవాడ తూర్పు. అమ్మానుషం. 6 నెలల పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి. బాలుడి మృతి. పోలీసుల అదుపులో నిందితురాలు. భర్త వేధింపులు తాళలేక ఓ తల్లి తన కొడుకును డ్రైనేజీలో పడేయగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడలోని కామినేని నగర్ డొంక రోడ్డు కాలనీలో జరిగింది. తల్లి వల్లెపు మీనాక్షి, తండ్రి జయరాం, బాలుడు సామ్యేలు. సాక్షి అమరావతి. నేర పరిశోధనలో కీలకం ఫోరెన్సిక్ సైన్స్. డీజీపీ గౌతమ్ సవాంగ్. ఫోరెన్సిక్ సైంటిఫిక్ అసిస్టెంట్లకు ప్రారంభమైన శిక్షణ తరగతులు. ఫోరెన్సిక్ నివేదికలను త్వరలో అందించడంలో అవకాశం ఏర్పడుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అందుకోసం రాష్ట్రంలో ఫోరెన్సిక్ లాబొరేటరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా 51 మంది ఫోరెన్సిక్ సైన్స్ అసిస్టెంట్లను నియమించారని తెలిపారు. నెల్లిమర్ల రూరల్. విజయనగరం గుంటస్తంభం. జనవరిలో రామతీర్థం ఆలయం ప్రారంభం. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడి. నూతన ఆలయ నిర్మాణ నమూనాలు విడుదల. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీ కోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. గుంటూరు ఎడ్యుకేషన్. ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ పరీక్షల వాయిదా. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 28 వరకు జరగాల్సిన దూర విద్య 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వాయిదా వేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. సాక్షి అమరావతి. బీమా కంపెనీ ఎంపికకు 3 అధికారులతో కమిటీ. వారం రోజులలో ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలని సూచన. తన సంపాదన ద్వారా కుటుంబాన్ని పోషించే 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల వారికి ప్రమాద బీమా పాలసీ వర్తింపజేసేందుకు బీమా కంపెనీ ఎంపికతో పాటు బీమా పాలసీ విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఉక్కు నగరం గాజువాక. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రగతి బేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏప్రిల్, మే నెలలో ఉత్పత్తి, అమ్మకాల్లో మంచి ప్రగతి కనబరిచింది. గత 2 నెలల నుంచి కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ సేలబుల్ స్టీల్ 737,000 టన్నుల అమ్మకాలు చేసింది. తాడికొండ. ఇసుక నిల్వలు వద్దంటూ ఆందోళన. రైతుల పేరుతో కొంతమంది హడావుడి. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థకు ఇచ్చిన భూముల్లో ఇసుక నిల్వలు చేయడానికి వీల్లేదంటూ అమరావతి పరిరక్షణ సమితి రైతులు బుధవారం గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం వద్ద ఆందోళనకు దిగారు. సాక్షి హైదరాబాద్. 2DG తయారీకి ఐఐసిటి, లీ ఫార్మా ఒప్పందం. కోవిడ్ చికిత్స కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసిన 2-డియాక్సీ-డి గ్లూకోజ్ 2DGని వాణిజ్య స్థాయి ఉత్పత్తి కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్కు చెందిన లీ ఫార్మా మధ్య ఒప్పందం కుదిరినట్లు ఐఐసిటి బుధవారం తెలిపింది. సాక్షి అమరావతి. నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే. బాధితులను గుర్తించి సత్వరమే చికిత్స. సింగాల్. 104 కాల్ సెంటర్కు తగ్గుతున్న కాల్స్. 1301 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి 12వ విడత ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. 1,09,69,000 డోసుల పంపిణీ. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని సింఘాల్ తెలిపారు. డిసెంబర్కు టీకాలు కష్టమే, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా.
తేల్చుకోవాల్సిన తరుణం ఇదే. కొన్నేళ్ల క్రితం నాటి సినిమా డైలాగ్ ఏమాత్రం కాదిది. కోవిడ్పై పోరులో అత్యంత కీలకమైన వ్యాక్సిన్ల విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని చెప్పే ప్రయత్నం మాత్రమే. రెండో దశ కరోనా శాంతిస్తున్న ఈ తరుణంలో ఇంకో దఫా ఆ మహమ్మారి విరుచుకుపడేలోపు అందరికీ వ్యాక్సిన్ రక్షణ ఛత్రంలోకి తీసుకురావాల్సిందే. కానీ భారత్ ఆ పని చేయగలదా? ప్రభుత్వం లక్షించినట్టుగా ఈ ఏడాది చివరికల్లా అర్హులైన వారందరికీ వ్యాక్సిన్లు అందివ్వగలదా? అసలు సమస్య ఎక్కడుంది? పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలేమిటి? 4 రెట్ల వేగంతో 70%, అర్హులైన వారిలో 70% మందికి డిసెంబర్లోగా 2 డోసుల టీకాలు ఇవ్వాలన్న టీకా కార్యక్రమం వేగం కనీసం 4 రెట్లు ఎక్కువ కావాలి. ఎక్కువ జనాభా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం కంటే 9 రెట్లు ఎక్కువ వేగంతో టీకాలు ఇస్తే సాధ్యం. యూపీలో ప్రస్తుతం రోజుకు 1,500,000 టీకాలు ఇస్తున్నారు. రోజుకు 14 లక్షల టీకాలు ఇస్తే గానీ లక్ష్యాన్ని చేరుకోలేము. తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 18 ఏళ్ల పైబడ్డవారు ఎక్కువగా ఉన్న విషయం ప్రస్తావనార్హం. దేశం మొత్తానికి సంబంధించి ఒక సమగ్రమైన ఆచరణ సాధ్యమైన ప్రణాళిక లేని నేపథ్యంలో టీకా కార్యక్రమం ఆలస్యమవుతుందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. న్యూఢిల్లీ యుద్ధ హెలికాప్టర్ల పైలట్లుగా 2 మహిళలు ఎంపిక. త్రివిధ దళాల్లో మహిళల ప్రాతిపద్యంపై మరో చారిత్రక ఘట్టం ఇది. యుద్ధ హెలికాప్టర్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి 2 మహిళా అధికారుల్ని ఆర్మీ ఎంపిక చేసింది. మహిళల్ని యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించాలన్న ప్రతిపాదనలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే ఆమోదముద్ర వేసిన 6 నెలల్లోనే మహిళా పైలట్ల ఎంపిక జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో వారిద్దరికీ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. సాక్షి న్యూఢిల్లీ వరికి మద్దతు ధర ₹72 పెంపు. కేంద్ర కేబినెట్ ఆమోదం. కామన్ రకానికి క్వింటాకు ₹1,940. పత్తిపై క్వింటాల్కు ₹211 పెంపు. అత్యధికంగా నువ్వులపై ₹452. మెరుగవనున్న రైల్వేల కమ్యూనికేషన్ సిగ్నలింగ్ వ్యవస్థలను మరింత ఆధునికీకరించేందుకు 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో 5 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. స్పెక్ట్రమ్ పెరగడంతో రైల్వే ప్రయాణికుల భద్రత మరింత పెరగడంతో పాటు రైల్వేల రవాణా నెట్వర్క్ సమీకరణ సుసాధ్యం కానుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. దీనికి సంబంధించి ₹25,000 కోట్ల ప్రాజెక్టును వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. న్యూఢిల్లీ డెల్టాపై టీకాల ప్రభావం తక్కువే. కొత్త కరోనా వేరియంట్ డెల్టా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తాజా అధ్యయనంలో తేలింది. కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు వేసుకున్న వారిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వేర్వేరుగా అధ్యయనం చేశాయి. ఆ స్టడీలో తేలిన ప్రకారం ఈ 2 టీకాలు ఆల్ఫా వేరియంట్పై కూడా ఎక్కువ ప్రభావం చూపడం లేదు. కానీ డెల్టా B.1.617.2 వేరియంట్పై వీటి ప్రభావం మరింత తక్కువగా ఉంది. కోల్కతా మోదీని గద్దె దించేద్దాం, రైతు నాయకులకు అండగా ఉంటామని మమతా బెనర్జీ హామీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార బీజేపీ ప్రధాని మోదీపై సమరభేరి మోగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. రాకేష్ తికాయత్, యుధ్వీర్ సింగ్ నేతృత్వంలో బుధవారం తనను కలుసుకున్న రైతు నాయకులతో మమతా చర్చలు జరిపారు. సాక్షి న్యూఢిల్లీ ఐఐటి హైదరాబాద్కు 591 ర్యాంకు. క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ ఐఐఎస్సి బెంగళూరుకు పరిశోధనల్లో నెంబర్ 1 స్థానం. జాతీయ స్థాయిలో ఓయూకు 30వ స్థానం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులో ఐఐటి హైదరాబాద్కు 591 స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 200 స్థానాల్లో మన దేశానికి చెందిన 3 జాతీయ స్థాయి విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఐఐటి బాంబే 177వ ర్యాంకు, ఐఐటి ఢిల్లీ 185వ ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 186వ ర్యాంకు దక్కించుకున్నాయి. వాషింగ్టన్ అమెరికాలో టిక్ టాక్ నిషేధంపై నిర్ణయం వాయిదా. చైనాకు చెందిన టిక్ టాక్, విచాట్లను నిషేధిస్తూ గతంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వం పక్కకు నెట్టింది. సాక్షి న్యూఢిల్లీ బీజేపీలోకి జితిన్ ప్రసాద. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. బీజేపీలో చేరిన వెంటనే జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యూపీ కాంగ్రెస్లో కీలక నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడైన జితిన్ ప్రసాద కమలదళంలో చేరిపోయాడు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జితిన్ ప్రసాదకు పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, యూపీ రాజకీయాల్లో రాహుల్ కోటరీల్లో కీలక నేత జితిన్ ప్రసాద 2019 లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరవచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే పోటీ చేసి ఓడిపోయారు. కోల్కతా మళ్లీ వస్తాం.
టీఎంసీకి మాజీ నేతల నుంచి వినతుల వెల్లువ. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్కు వీడిన నాయకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, బీజేపీ గెలుపు ఖాయమని నమ్మి కాషాయ కండువాలు కప్పుకున్న నాయకులంతా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నాయకులు మళ్లీ మమతా కరుణ కోసం అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరైతే బహిరంగంగానే తప్పనిసరే బీజేపీలోకి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారు. సాక్షి భవిత పల్లె బ్యాంకుల్లో కొలువుల సందడి. బ్యాంకు ఉద్యోగాల ఆశావాహకులకు తీపి కబురు. చాలా కాలం తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 10,000కు పైగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. డిగ్రీ అర్హతతో బ్యాంక్ కెరీర్ సొంతం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ బ్యాంకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ గైడెన్స్ కథనం. 10,000కు పైగా పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీ. ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, సీఏ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 28, 2021. విద్యా ఉద్యోగ సమాచారం. యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ ఎగ్జామ్ 2021. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎన్డీఏ ఎన్ఏ ఎగ్జామ్ 2021. మొత్తం ఖాళీలు 400. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ 370, ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్ ఫోర్స్ 120 ఉన్నాయి. నేషనల్ అకాడమీ ఎన్ఏ 30 ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 29, 2021. ఎయిమ్స్ జోధ్పూర్లో పీహెచ్డీ. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పీహెచ్డీ ప్రోగ్రాం జూలై సెషన్ 2021లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చివరి తేదీ జూన్ 15, 2021. ఏఐహెచ్ఎంసీటీ బెంగళూరులో బీహెచ్ఎం కోర్సులో ప్రవేశాలు. బెంగళూరులోని ది ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 10, 2021. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకాశంలో ఖాళీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 9. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 25, 2021. ఎన్సీహెచ్ఎంసీటీలో ఎంఎస్సీ. నోయిడాలోని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. చివరి తేదీ జూన్ 30. టీఎంసీలో 10 ఉద్యోగాలు. నవీ ముంబైలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్ సెంటర్కు చెందిన సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడిమియాలజీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. చివరి తేదీ జూన్ 10. నిట్ సిల్చార్లో 54 నాన్ టీచింగ్ పోస్టులు. సిల్చార్ అసోంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. చివరి తేదీ జూలై 2, 2021. ఎన్ఎంఎల్ జంషెడ్పూర్లో 18 సైంటిస్టు పోస్టులు. జార్ఖండ్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ ఎన్ఐఎల్ సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. చివరి తేదీ జూన్ 28. మేనేజ్మెంట్ విద్యకు ఏటీఎంఏ. దేశవ్యాప్తంగా ఉన్న పలు బీ స్కూల్లో మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష ఏటీఎంఏ. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ స్కూల్ ఏఐఎంఎస్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ ఏటీఎంఏ పేరుతో ప్రతి ఏటా 4 సార్లు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. దీని ద్వారా 700కు పైగా బీ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సుల ప్రవేశాలు కల్పిస్తోంది. 2021 ఏడాదికి సంబంధించి ఏటీఎంఏ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 18, 2021. సాక్షి ఫ్యామిలీ బ్యూటీ. కురులను నల్లగా మార్చే ఆయిల్. ఒక ఇనప మూకుడు తీసుకొని దానిలో టీ కప్పు ఆవ నూనె, కప్పు కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, అరకప్పు గోరెంటాకు పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నని మంట మీద ఆ బాండి పెట్టి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఆయిల్ రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేసి ఆయిల్ను చల్లారనివ్వాలి. దీన్ని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకొని ఒక పూటంతా పక్కన పెట్టాలి. తర్వాత తల వెంట్రులకు రాసి 3 గంటల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిలాడుతాయి. నెలకు 2-3 సార్లు ఈ ఆయిల్ను తలకు పట్టించడం వల్ల నల్లటి ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి. బుద్ధి లేని పెళ్లి కొడక, ఈ పెళ్లి నాకొద్దు. 1980-90ల కాలంలో పెళ్లి మంటపంలో ఆపండి అన్న కేక వినపడితే వధువు తరపు వారు అదిరిపోయేవారు, ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని. ఇప్పుడు రోజులు మారాయి. ఆపండి అన్న కేక వధువే వేస్తోంది.
తనకు తాళి కట్టబోతున్నవాడు బుద్ధి లేనివాడని చివరి నిమిషంలో తెలుసుకున్న నిర్మోహమాటంగా పెళ్లి క్యాన్సిల్ చేస్తోంది. రెండో ఎక్కం కూడా రాని వాణ్ణిచ్చి చేస్తారా అని ఒక పెళ్లి కూతురు, తాగి వచ్చినందుకు ఒక పెళ్లి కూతురు, గుట్కా తిన్నందుకు ఒక పెళ్లి కూతురు, ఆ పెళ్లి కొడుకులను పెళ్లి మండపాల్లోనే రిజెక్ట్ చేశారు. దేశంలో పెళ్లి కూతుళ్లు చేస్తున్న ఈ హెచ్చరిక పెళ్లి కొడుకులకు ఏ పాఠం చెబుతోంది? ధీశాలి దీపశిఖ ఢిల్లీలో BA చదువుతోంది. త్వరలోనే అక్కడి నుంచి కేరళ వలస కూలీల పిల్లలకు ఆన్లైన్ క్లాసులు తీసుకోబోతోంది. కేరళ ప్రభుత్వం అందుకు ఆమెకు ఎంపిక చేసుకుంది. దీపశిఖ కూడా వలస కూలీల కుటుంబంలోని అమ్మాయే. పేదరికం, తాగుడుకు బానిసైన తండ్రి పెట్టే హింసకు మానసికంగా జబ్బున పడ్డ తల్లి, ఆలనా పాలన లేని 3 తమ్ముళ్ళు, ఇంత అభాగ్యులైన పరిస్థితుల్లో ధైర్యంగా నిలదొక్కుంది. కోవిడ్ రిలీఫ్ వర్కర్గా ఇటీవలి వరకు పనిచేసింది. ఎవరిది అభాగ్యం కాదు, ఎందుకంటే మనకన్నా అభాగ్యులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కనుక అని అంటోంది ధీశాలి దీపశిఖ వలస కూలీల పిల్లలకు అక్షర దీపిక. సోబర్ క్రైమ్. నువ్వేమైనా అందగత్తెవా? ఆత్మహత్యకు రెండవ ప్రధాన కారణం. ఏ తల్లిదండ్రులకైనా వారి అతిపెద్ద పీడకల ఏంటంటే తమ పిల్లల మరణానికి సాక్ష్యం ఇవ్వడం. NCRB గణాంకాల ప్రకారం 2018లో 10,159 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే 2019కి ఆ సంఖ్య 3.4% పెరిగిందని తమ నివేదికలో పొందుపరిచింది. ప్రతిరోజు 381 టీనేజర్లు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, దీంట్లో పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ఇతరత్ర కారణాలు మొదటి కారణాలుంటే సోషల్ మీడియానే రెండవ ప్రధాన కారణంగా ఉంటోందని పేర్కొంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీనేజర్లు ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ చేయడం మేలు అంటున్న అనిల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్. గైడెన్స్ అవసరం. టీనేజర్స్లో ఒత్తిడి పెంచే వాటిలో సోషల్ మీడియా వాడకం ప్రధానంగా ఉంటుంది. వీటిలో జరిగే రకరకాల నేరాలు ముఖ్యంగా అమ్మాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి గైడెన్స్ అవసరం అంటున్న దీపికా పాటిల్, స్పెషల్ ఆఫీసర్, దిశ చట్టం అమలు విభాగం, ఆంధ్రప్రదేశ్. ఇన్ టిప్: హోమ్ మేడ్ డిష్ వాషర్. నిమ్మరసం పిండిన తర్వాత తొక్కలను తీసుకొని కుక్కర్లో వేసి నీళ్లు పోయాలి. దీనిలో గుప్పెడు కుంకుడుకాయలను వేసి 5-6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత నీళ్లను వేరు చేసి ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడకట్టి నీళ్లను తీసుకోవాలి. ఈ నీళ్లలో చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో గిన్నెలు తోమితే తలతల మెరుస్తాయి. ఇది మంచి డిష్ వాషర్గా పనిచేస్తుంది. చింతపండును తీసుకొని దానిలో ఉన్న విత్తనాలు, వ్యర్థ పదార్థాలను తీసేసి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాలి. మరుసటి రోజు చింతపండును సరిపడా 1 గ్లాసు సీసాను తీసుకొని అడుగు భాగంలో ఉప్పు వేసి పైన చింతపండు వేయాలి. ఇలా కొద్దిగా చింతపండు, దాని మీద చిటికెడు ఉప్పు వేస్తూ సీసా మొత్తం నింపాలి. సీసా నిండిన తర్వాత పైభాగంలో ఉప్పు చల్లి మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఈ చింతపండును కూరల్లో వాడేటప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. యాపిల్ ముక్కలను కట్ చేసి 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత నీటి నుంచి వేరు చేసి టవల్తో తుడవాలి. తడి లేకుండా తుడిచిన ముక్కలను డబ్బాలో పెట్టి మూత పెడితే 5-6 గంటల పాటు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. సాక్షి సినిమా 50% అయినా ఓకే. థియేటర్లు తెచ్చుకున్న వెంటనే లవ్ స్టోరీ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందని తెలిసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. థియేటర్స్లో 100% సీటింగ్ సామర్థ్యం వచ్చేంత వరకు ఎదురు చూడకుండా 50%కి అనుమతులు వచ్చినా సరే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లవ్ స్టోరీ నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. క్లైమాక్స్ పీక్స్. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రత్యేకించి క్లైమాక్స్ మరో ఎత్తు. సినిమా ముగింపుకు చేరుకుందంటే ప్రేక్షకుల్లో ఒక ఉత్సుకత ఉంటుంది. అందుకే క్లైమాక్స్కే ప్రతి సినిమా టీం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ చిత్రం క్లైమాక్స్ ఓ హాట్ టాపిక్గా మారింది. ఆ సినిమా క్లైమాక్స్ పీక్స్లో ఉంటుందని టాక్. పూరి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నారు. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. బర్త్డే లుక్. సింహ, లెజెండ్ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అఖండ. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నేడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఖైదీ భార్య. హిందీ హీరో అజయ్ దేవగన్తో కాజల్ అగర్వాల్ రెండోసారి జోడీగా నటించనున్నారా అంటే అవునే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. హిందీ సింగం చిత్రంలో అజయ్తో తొలిసారి నటించారు కాజల్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో మంచి జోడీ అనిపించుకున్న అజయ్, కాజల్ దాదాపు 10 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్తీ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ ఖైదీ హిందీ రీమేక్లోనే ఈ ఇద్దరు జంటగా నటిస్తున్నారని టాక్. మరోసారి నటుడిగా ఠాగూర్ ఖైదీ నెంబర్ 150, నేనింతే వంటి చిత్రాల్లో దర్శకుడు
వివి వినాయక్ నటుడిగా కనిపించారు. అయితే ఇవి పెద్ద నిడివి ఉన్న పాత్రలు కాదు. ఆయన హీరోగా ఈ మధ్య షీనయ్య సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి పక్కన పెడితే తాజాగా వినాయక్ మలయాళ హిట్ అయ్యప్పనుం కోషియుం రీమేక్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వివి వినాయక్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఇవాళ ఇంటికి శ్వాస సంబంధిత సమస్యలతో బాలీవుడ్ ప్రముఖ నటులు దిలీప్ కుమార్ ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బుధవారం ఆయనకు ఫ్లూరర్ ఆస్పిరేషన్ ప్రొసీజర్ జరిగింది. దిలీప్ కుమార్ బాగున్నారని ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫైజర్ ఫరూకీ తెలిపారు. గుడ్ బైకి వెల్కమ్. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చాయని, మళ్లీ మేకప్ వేసుకొని షూటింగ్లో పాల్గొనే తరుణం దగ్గరలోనే ఉందని ఆనందపడుతున్నారు అమితాబ్ బచ్చన్. ఇక తాను నటిస్తున్న తాజా హిందీ చిత్రం గుడ్ బై గురించి మాట్లాడుతూ, గుడ్ బై షూటింగ్లో పాల్గొనడానికి మా టీంకి వెల్కమ్ చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాను అన్నారు. అనుకోని నేరంలో టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా నటించిన తొలి చిత్రం 25. ఇందులో శ్వేతా వర్మ హీరోయిన్గా నటించారు. శ్రీకృష్ణ రామసాయి సంయుక్త దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కౌశిక్ కుమార్ కొత్తూరి, రామసాయి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్లో విడుదల కానుంది. జీవితంలో పైకి రావాలనుకునే ఓ యువకుడు అనుకోకుండా ఓ క్రైమ్లో చిక్కుకున్నప్పుడు అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే కథనంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది. సాక్షి స్పోర్ట్స్. ఒలింపిక్స్లో జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాళ్లందరి కదలికలను జీపీఎస్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తామని గేమ్స్ సీఈఓ తోషిరో ముటో వెల్లడించారు. అయితే క్రీడాకారుల సమాచారాన్ని క్షణక్షణం తెలుసుకునే ప్రయత్నం చేయమని, ఏదైనా అనూహ్య సమస్యలు ఎదురైతే వెనక్కి వెళ్లి ట్రాకింగ్ చేసేందుకు మాత్రమే దానిని వాడతామని ఆయన చెప్పారు. విలేజ్లో బహిరంగంగా మద్యపానం చేయకుండా నిబంధనలు విధిస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా సెహ్వాగ్ కోచింగ్. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికురు పేరుతో సొంత క్రికెట్ వెబ్సైట్ను ప్రారంభించారు. దీని ద్వారా యువ ఆటగాళ్లకు ఆన్లైన్లో క్రికెట్ శిక్షణ ఇస్తానని అతను ప్రకటించాడు. దేశంలోని ఏ చిన్న పట్టణమైనా క్రికెట్ మెలకువలు నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలనేది ఈ వెబ్సైట్ ఉద్దేశమని సెహ్వాగ్ చెప్పాడు. మరో మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ క్రికురులో సహభాగస్వామి. డిమిలియర్స్, లారా తదితరుల ద్వారా ఆన్లైన్లో ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. స్పోర్ట్స్ రీల్. సానియా అంకిత జోడీగా టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్ మహిళల డబుల్స్ విభాగంలో భారత్ తరపున సీనియర్ ప్లేయర్ సానియా మీర్జా, అంకిత రైనా కలిసి భాగస్వాములుగా బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని అంకిత స్వయంగా వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్లో సానియాతో కలిసి డబుల్స్లో ఆడేందుకు నాకు అవకాశం లభించడం పట్ల చాలా గర్వంగా ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా అని అంకిత పేర్కొంది. సానియా ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో 157వ స్థానంలో ఉన్న WTA స్పెషల్ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఆమెకు ఒలింపిక్స్ అర్హత లభించింది. ప్యారిస్. ఔరా నాదల్ 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్లో స్పెయిన్ స్టార్ డిఫెండింగ్ ఛాంపియన్ స్వియాటెక్కు షాక్ సంచలన విజయం సాధించిన మరియా సాకరి. మట్టికోర్టు మహారాజ్కు ఓటమి తప్పదా? డియాగో షార్జ్మాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రెండో సెట్లో రాఫెల్ నాదల్ స్పెయిన్ ఆట తీరు చూసిన ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలిన ఆలోచన ఇది. టోర్నీలో వరుసగా 36 సెట్ల విజయాలకు బ్రేక్ వేసిన షార్జ్మాన్ సెమీస్లో సిట్స్పాస్ వరుసగా రెండో ఏడాది గ్రీస్ ఆటగాడు స్టెఫానోస్ సిట్స్పాస్ ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకున్నాడు. న్యూఢిల్లీ. మా కొద్దీ చైనా దుస్తులు లీనింగ్తో ఒప్పందం రద్దు చేసుకున్న ఐఓఏ. మనోభావాల పేరుతో అనూహ్య నిర్ణయం. గత గురువారం టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత ఆటగాళ్లు ధరించే కిట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాద్రా లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కిట్లకు చైనాకు చెందిన లీనింగ్ కంపెనీ స్పాన్సర్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ఆటగాళ్లు పాల్గొని ఆ కిట్లో ఫోజులు ఇచ్చారు. అయితే వారం తీరక ముందే కథ మారింది. అంతర్గతంగా ఏం జరిగిందో కానీ అనూహ్యంగా సెంటిమెంట్ ముందుకొచ్చింది. చైనా కంపెనీ తయారు చేసిన దుస్తులలో తమ ఆటగాళ్లు ఒలింపిక్స్ బరిలో దిగరని, లీనింగ్తో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ఐఓఏ బుధవారం ప్రకటించింది. దుబాయ్. 5వ స్థానంలోనే కోహ్లీ. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు సంయుక్తంగా 6వ స్థానంలో కొనసాగుతున్నారు. లాసానే. 12 ఏళ్ల వయసులో ఒలింపిక్స్కు, టోక్యో క్రీడలకు అర్హత సాధించిన స్కేటర్లు. బ్రిటన్కు చెందిన స్కై బ్రౌన్, జపాన్కు చెందిన కొకోరా హిరాకరి. వీరిద్దరి వయసు 12 ఏళ్లు. బ్రౌన్ కంటే హిరాకరి 45 రోజులు పెద్దది. ఇప్పుడు ఈ ఇద్దరు చిన్నారులు అరుదైన ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్లో స్కేట్ బోర్డింగ్ ఈవెంట్కు వీరిద్దరూ క్వాలిఫై అయ్యారు. బర్మింగ్హామ్.
రెండో టెస్టుకు విలియమ్సన్ దూరం. ఇంగ్లాండ్తో నేటి నుంచి జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ నుండి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు. గత కొంతకాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న అతను అది తగ్గేందుకు తగినంత విశ్రాంతి అవసరమని భావించాడు. సాక్షి బిజినెస్ స్టాక్ మార్కెట్లు దేశీ సూచీలు. సెన్సెక్స్ 334 పాయింట్ల దిగువకు పోయి 51,942 దగ్గర ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్ల దిగువకు పోయి 15,635 దగ్గర ముగిసింది. బిజినెస్ డీల్. హైదరాబాద్ బిజినెస్ బ్యూరో వాట్సాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చాట్బాట్తో జియో విస్తృత సేవలు. టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లు ఇక నుంచి వాట్సాప్ చాట్బాట్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. పోర్టిన్ జియో సిమ్ కొనుగోలు చేయవచ్చు. జియో ఫైజర్, జియో మార్ట్ ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్ పొందవచ్చు. ఈ వ్యాలెట్స్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ చెల్లింపులు జరగడంతో పాటు ఫిర్యాదులు, సందేహాల నివృత్తి, ఇతర సమాచారం అందుకోవచ్చు. షాన్ సాల్వడార్ ఎల్ సాల్వడార్ బిట్కాయిన్కు చట్టబద్ధత. ఎల్ సాల్వడార్ నిర్ణయం. క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ సాల్వడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్కాయిన్కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ సాల్వడార్ నిలిచింది. న్యూఢిల్లీ. దుకాణం ఫర్ సేల్ అమ్మకం బోర్డు పెట్టిన 1,200 మంది. లాక్డౌన్తో వ్యాపారాలు నడపలేక సతమతం. విక్రయించి బయటపడే ప్రయత్నాలు, లేదంటే ఆర్థిక సాయం కోసం చూపు. కరోనా దెబ్బకు చిన్న వ్యాపారులు కుదేలయ్యారు. సుదీర్ఘ లాక్డౌన్లు, ఆంక్షలు, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు అన్నీ కలిసి చిన్న వ్యాపారాల పాలిట శాపంగా పరిగణించింది. దీంతో వ్యాపారాలను నడపలేక వాటిని అమ్మేసి బయటపడాలనుకుంటున్నారు. ఒక ఆన్లైన్ మార్కెట్ పోర్టల్లో 1,200 మంది తమ వ్యాపారాలను విక్రయానికి పెట్టడం దీన్నే సూచిస్తోంది. న్యూఢిల్లీ. తప్పని పరిస్థితుల్లోనే నగదు ముద్రణ. అటువంటి ప్రత్యక్ష పరిస్థితిని భారత్ ఎప్పుడూ ఎదుర్కొనలేదు. కోవిడ్ బాండ్ల జారీపై ప్రస్తుతం దృష్టి సారించవచ్చు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదును ప్రత్యక్షంగా ముద్రించి ప్రభుత్వానికి ద్రవ్యపరమైన మద్దతు అందించవచ్చని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఫెడ్, ఈసీబీలతో పోల్చకూడదు. సవాళ్లను ఎదుర్కొనడంలో ఆర్బీఐ వంటి వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులకు, అమెరికా ఫెడరల్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వంటి ధనిక దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒక సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యక్ష మనీ ప్రింట్ సహా ఎటువంటి సాంప్రదాయేతర నిర్ణయమైనా తీసుకోగలుగుతాయి. మనకు అటువంటి సౌలభ్యమైన పరిస్థితి ఉండబోదు. దీనికి తోడు వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న మితిమీరిన నిర్ణయాలను మార్కెట్లు సహించబోవు. న్యూఢిల్లీ. ఎల్ఐసి చైర్మన్ పదవీ కాలం పొడిగింపు. 2022 మార్చి వరకు మరో 9 నెలల బాధ్యతల్లో. సంస్థ పబ్లిక్ ఇష్యూకు వస్తున్న నేపథ్యం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని కేంద్రం మరో 9 నెలలు పొడిగించింది. 2021 జూన్ 30వ తేదీతో కుమార్ పదవీ కాలం మిగనుండగా తాజా నిర్ణయంతో ఆయన బాధ్యత 2022 మార్చి 13 వరకు కొనసాగుతారు. న్యూఢిల్లీ. 250 మందిని ఇంజనీర్లను నియమించుకోనున్న ఉబెర్. రైడ్ హెయిలింగ్, ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న ఉబెర్ కొత్తగా 250 మంది ఇంజనీర్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ వర్క్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు టెక్నాలజీ సెంటర్ల కోసం వీరిని రిక్రూట్ చేయనుంది. న్యూఢిల్లీ. హ్యుందాయ్ అల్కజార్ బుకింగ్స్ ప్రారంభం. వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎస్యూవీ అల్కజార్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ నెల చివరిలోగా అల్కజార్ రోడ్డెక్కనుంది. కంపెనీ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా 25,000 రూపాయలు చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీ. 311 లక్షల కోట్ల రూపాయల ఆదా. పరిశుభ్రమైన ఇంధనాల వినియోగంపై నీతి ఆయోగ్ నివేదిక. 2020-2050 కాలానికి అంచనాలు. సరకు రవాణా కోసం పరిశుభ్రమైన, వ్యయాలను తగ్గించగలిగే ఇంధనాలను వినియోగించడం వల్ల భారత్ 2020-2050 మధ్య కాలంలో లాజిస్టిక్స్ ఇంధన పరంగా 311 లక్షల కోట్ల రూపాయల ఆదా చేసుకోగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. న్యూఢిల్లీ. గెయిల్ నికర లాభం 28% అప్. Q4లో 1,908 కోట్ల రూపాయలు, 26% డౌన్. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి గెయిల్ నికర లాభం 26% క్షీణించి 4,890 కోట్ల రూపాయలకు పరిమితమైంది. న్యూఢిల్లీ. సోనా కామ్స్టార్ ఐపీఓ @ 285-291. ఈ నెల 14 నుంచి 16 మధ్య పబ్లిక్ ఇష్యూ. 5,550 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యం. ఆటో విభాగాల కంపెనీ సోనా కామ్స్టార్ పబ్లిక్ ఇష్యూకి ప్రైస్ బ్యాండ్కు ప్రకటించింది. షేరుకి 285 నుంచి 291 ధరను తాజాగా ప్రకటించింది. కంపెనీ బ్యాక్గ్రౌండ్. వాహన రంగంలో వినియోగించుకునేందుకు వీలయ్యే అత్యుత్తమ ఇంజనీరింగ్, క్రిటికల్ ఆటోమోటివ్ సిస్టమ్తో పాటు విడిభాగాలను సోనా కామ్స్టార్ రూపొందిస్తోంది. వీటిలో డిఫరెన్షియల్ అసెంబ్లీస్, గేర్స్, కన్వెన్షనల్, మైక్రో హైబ్రిడ్స్, స్టార్టప్ మోటార్స్, బీఎస్జీ సిస్టమ్స్, ఈవీ ట్రాక్షన్ మోటార్స్ తదితరాలున్నాయి.
ముంబై ఆటో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు కొనసాగిన లాభాల స్వీకరణ. నిఫ్టీ నష్టం 105 పాయింట్లు, 52,000 దిగువకు. సెన్సెక్స్ సూచీలకు రెండో రోజు నష్టాలే. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజ్ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభాల స్వీకరణ కొనసాగడంతో సూచీలు రెండో రోజు నష్టాలతో ముగిశాయి. సాక్షి అమరావతి మద్యం దుకాణాల తనిఖీలకు స్పెషల్ డ్రైవ్. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి సెంట్రల్ డెస్క్. మీకు తెలుసా, భూమికి మంచు యుగాన్ని ఇచ్చింది మనమే. భారతదేశం ఆసియా ఖండంలో భాగమేనా? ఇప్పుడెందుకీ డౌట్? నిజమేనా అంటారా? నిజానికి ఇది ఇప్పుడు నిజం, ఇంతకు ముందుకు అబద్ధం. మళ్ళీ ఇదేం కొర్రి అని సందేహం వస్తోందా? నిజమే. ఇండియా వేరే ఖండం నుంచి వచ్చి ఆసియాకు కలిసింది. ఇదే కాదు, ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. జింక లాంటి జీవి నుంచి తిమింగలాలు వచ్చాయి. గోండ్వానా నుంచి విడిపోయిన ఇండియా ప్రాంతం ఎన్నో జీవ సంబంధ మార్పులకు దారితీసింది. కొత్త జీవులు అభివృద్ధి చెందడానికి కారణమైంది. అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏంటంటే, భారత ఉపఖండంలో ఒకప్పుడు నివసించిన జింక తరహా ఇండోహ్యూస్ అనే జీవులు మార్పు చెంది ప్రస్తుతం ఉన్న తిమింగలాలుగా పరిణామం చెందినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇండియా ఇంకా కదులుతూనే ఉంది. భారత ఉపఖండ ప్రాంతం ఇప్పటికీ యురేషియన్ ప్లేట్ వైపు కదులుతూనే ఉంది. దీని కారణంగానే రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడి ఆ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. 2001లో గుజరాత్లోని భుజ్లో వచ్చిన భారీ భూకంపం, 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం అందులో భాగమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాక్షి అమరావతి విద్యుత్ ఇంజనీర్ సస్పెన్షన్. ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశం. పదోన్నతులు కల్పిస్తానని నమ్మబలికి ఉద్యోగుల దగ్గర నుంచి 34 లక్షల రూపాయలు వసూలు చేసిన ఓ విద్యుత్ ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న పి శ్రీహరిబాబు గత కొంతకాలంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సబ్ ఇంజనీర్లకు వలవేశాడు. సాక్షి అమరావతి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి. ఆన్లైన్ క్లాసులతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సాక్షి అమరావతి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేయాలి. రాష్ట్రంలో 164 మోడల్ స్కూల్స్, వాటి అనుబంధ బాలికల హాస్టళ్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సర్వీసులను రెన్యువల్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి, గడపర్తి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో కోరారు. సాక్షి అమరావతి 2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం. సీఎం సానుకూలంగా స్పందించారు. 2198 మందికి లబ్ధి. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి. 2008 డిఎస్సిలో కామన్ మెరిట్స్ పాటించకపోవడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామిరెడ్డి చెప్పారు. వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా నియమిస్తామని చెప్పారని తెలిపారు. సాక్షి అమరావతి గ్రూప్ 1 అభ్యర్థులకు మోడల్ ఇంటర్వ్యూలు. గ్రూప్ 1 అభ్యర్థులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టడీ సర్కిల్ బుధవారం ఆన్లైన్లో మోడల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ యు వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఐజీ సిహెచ్ శ్రీకాంత్, రిటైర్డ్ ఐఏ ఎస్ శ్యామల్ ఆనంద్ కుమార్, ప్రొఫెసర్ కృష్ణమూర్తి, బ్రెయిన్ ట్రీ సంస్థ డైరెక్టర్ గోపాలకృష్ణ నిర్వహించారు. సాక్షి అమరావతి 104 కాల్ సెంటర్ ద్వారా 5.53 లక్షల మందికి వైద్య సేవలు. రాష్ట్రంలో 104 కాల్ సెంటర్ ద్వారా 5.50 లక్షల మందికి పైగా పేషెంట్లకు వైద్యుల సలహాలు, సూచనలు అందించారు. గత కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్లో కరోనా చికిత్స పొందుతున్న వారితో పాటు ఫీవర్ సర్వేలో లక్షణాలున్న వారికి డాక్టర్లే ఫోన్ చేసి వైద్య సలహాలు అందిస్తున్నారు. దీనికి లక్షలాది మంది గ్రామీణ ప్రాంతాల వారికి ఆసుపత్రులకు వెళ్లే ఇబ్బందులు తప్పాయి. సాక్షి అమరావతి హెడ్ అండ్ స్ప్రాట్ను కూల్చడం హేయం. సీఎస్కు చంద్రబాబు లేఖ. విశాఖలోని వివిధ మేధో శారీరక సామర్థ్యం గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రాట్ను కూల్చివేయడం అత్యంత హేయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సాక్షి అమరావతి హెచ్ఎంసీ చట్టం అమలుకు ఆదేశాలు ఇవ్వండి. సైకియాట్రీ ప్రొఫెసర్ లేఖపై సుమోటోగా నేడు విచారణ. మతి స్థిమితం కోల్పోయి రోడ్ల వెంబడి తిరిగే వారికి మెంటల్ హెల్త్ కేర్ చట్టం ప్రకారం ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, మతి స్థిమితం కోల్పోయిన వారి విషయంలో చట్టం నిబంధనలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విశాఖపట్నం ప్రభుత్వ మెంటల్ హెల్త్ కేర్ ఆసుపత్రి సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామానంద్ సతావతి రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వాద్యం పిల్గా పరిగణించింది.
ఆధార్ లేదని ఆ వృద్ధులకు వ్యాక్సిన్ వేయడం లేదు. ఆధార్ కార్డులు లేవన్న కారణంతో వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులకు వైద్య సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ వేయడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి మోహన్ రావు హైకోర్టులో ఓ మెమో దాఖలు చేశారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.